కేసీఆర్ గారు తెలివిగా ఏం చేశారు? సరే ప్రాజెక్ట్ అయితే కట్టుకుంటూ పోదాం. మరి ప్రాజెక్ట్ కట్టుకుంటూ పోదాం అంటే ఈసీ క్లియరెన్స్ రాకుండా కట్టకూడదు కదా! అందుకని ఏం చేశాడు, మేము డ్రింకింగ్ వాటర్ కోసమైనా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. పాలమూరుకు వర్షపాతం తక్కువుంది అని చెప్పి ఆ లెక్కలన్నీ చూపెట్టి డ్రింకింగ్ వాటర్ కోసం ఆయనే ఎన్‌జీటీ ఇచ్చిన స్టేని వేకేట్ చేయించాడు. డ్రింకింగ్ వాటర్ కోసం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి తెలుగు గంగ మద్రాసుకు నీళ్ళని తీసుకుపోవడానికి కదా! పైపులలో తీసుకుపోవాలి కదా! యెస్. కాలువ తవ్వారు కదా! తవ్వారు. ఈయన కూడా అట్లే తవ్విండు. స్టోరేజ్ కోసం ఈయన కూడా రిజర్వాయర్లు కట్టాడు. రేవంత్ రెడ్డి ఎట్లా బదనాం చేస్తాడంటే, చూడు 90 టీఎంసీలు పెట్టినా అని చెప్పి, ఆయన 8 టీఎంసీలకే ప్రాజెక్ట్ కట్టిండు. 8 టీఎంసీలు మంచినీళ్ళకని. ఇంకా మేమన్నా 45 టీఎంసీలు 45 పెట్టామని. టీఎంసీలకి ఇచ్చాడు. అంటే జనం తెలియని జనం నమ్ముతారా నమ్మరా? తర్వాత పాలమూరుకు డబ్బులు పెట్టలేదు, కాళేశ్వరం కాళేశ్వరంకి పెట్టారు అని చెప్పి నమ్ముతారు కదా జనం. అవును. ఎందుకు పెట్టలేదు అన్నదానికి కారణాలన్నీ ఎట్లా తెలుస్తాయి వాళ్ళకు? హ్మ్. అంటే నేను అనేది ప్రజల లోపల అజ్ఞానం ఉన్నంత కాలం, ప్రజలంటే పక్కకు పెట్టు, మేధావులు అనుకునేటోళ్ళల్లో అజ్ఞానం ఉన్నంత కాలం, విద్యావంతులు విద్యావేత్తలు అనుకున్నోళ్ళల్లో ఉన్నంత కాలం, అజ్ఞానం ఉన్నంత కాలం హ్మ్. అబద్ధాలే రాజ్యం వెళ్తాయి. అంతే కాబట్టి కరెక్టే. రేవంత్ రెడ్డి చెప్పేదే జనం నమ్ముతారు. హ్మ్. ఇక దాన్ని ఎదుర్కోవడానికి హరీష్ రావు లాంటి వాళ్ళు గంటల కొద్దీ మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత కొంత జనాలలో అవగాహన పెరిగింది.